2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఉన్నటువంటి కారణాలలో ముఖ్యమైనటువంటి కారణమైంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం సంస్థ నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి చట్టమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చట్టాలను రూపొందించుకోవచ్చు అని చెప్పి ఒక అంశాన్ని నీతి ఆయోగ్ తెలియజేయడం జరిగింది. అంటే ఒక స్ట్రక్చర్ ఇచ్చింది, ఒక కోర్ స్ట్రక్చర్ నుంచి చట్టాన్ని రూపొందించుకోమని చెప్పింది. దీనికి సంబంధించి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చినటువంటి చట్టమే వైఎస్ఆర్ జగనన్న భూరక్ష భూ హక్కు. సో ఇది అప్పట్లో పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, అలానే హద్దురాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇలాంటివన్నీ ఉండటం, అలాగే టైటిలింగ్ అధికారిగా ఎవరినైనా ప్రభుత్వం నిర్మించుకోవచ్చు అనేటువంటి క్లాజ్ జీవోలో ఉండటం. సో ఇలాంటి పలు కారణాల వల్ల ఈ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకించటం, దీన్ని కూటమి ఎన్నికల సమయంలో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాము అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేసినటువంటి మొదటి 5 సంతకాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. దానికి సంబంధించినటువంటి బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అయితే ఈరోజు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జగనన్న భూ సురక్ష భూ హక్కు అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి, దీనిని మార్చుతున్నట్లుగా సమాచారం. దీని ప్లేస్లో ప్రభుత్వం రీసర్వే అని చెప్పి ఒక పేరుని ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మాత్రమే మారుస్తున్నారా, లేదా దాన్ని రద్దు చేసి కొత్తగా ఏమైనా సరే దీన్ని తీసుకురాబోతున్నారా ఈ చట్టాన్ని ప్రజలకు మేలు జరిగే విధంగా? సో దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. జీవో విడుదలైనట్లుగా తెలుస్తుంది. జీవోకి సంబంధించినటువంటి వివరాలన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత మరలా దీని గురించి మనం చర్చించుకుందాం. ఇటీవల ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతిలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రతినిధులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు దఫాలుగా సమావేశం అవటం కూడా జరిగింది. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు అలాగే వివిధ సంస్థల ద్వారా ఇప్పిస్తామని చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడినటువంటి ఒక సంచలన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ వేదికగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో ఆయన తెలిపినటువంటి వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే, అమరావతి ప్రాంతం అనేది వరద ప్రభావిత ప్రాంతమని, ఇక్కడ రాజధాని నిర్మాణం సాధ్యం కాదని, ఇక్కడ నిర్మాణం చేపట్టవద్దు అని చెప్పి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కూడా తెలియజేయటం జరిగిందని, అమరావతి రాజధానిగా వద్దు అని చెప్పారని, అయినప్పటికీ కూడా అమరావతి రాజధానిగా ఉండి తీరుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నట్లుగా ఉన్నటువంటి ఒక వీడియోని కొద్దిగా దానికి సినిమాకి సంబంధించినటువంటి క్లిప్పులు కూడా దట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు సోషల్ మీడియా కార్యకర్తలు భారీ స్థాయిలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఇదే రిపోర్టు ఇచ్చారా? మరి ప్రపంచ బ్యాంకు కూడా ఇదే చెప్పినప్పుడు ప్రభుత్వం ఎందుకు దాని మీద వెనక్కి తగ్గకుండా ఇంత మొండి వైఖరితో ముందుకు వెళుతుంది? తేలాల్సినటువంటి అంశం. అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైతే రాజధాని నిర్మాణానికి భూ సమీకరణలో భాగంగా తమ భూములను ప్రభుత్వానికి అందించారో వారికి వార్షిక కౌలను 10 సంవత్సరాల పాటు ఇచ్చేలాగా అప్పట్లో 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే దాని తర్వాత వచ్చినటువంటి 2019-24 మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కొనసాగించడం జరిగింది. అయితే 10 సంవత్సరాల నిర్ణయం పూర్తయినప్పటికీ, గడువు పూర్తయినప్పటికీ కూడా ప్రస్తుతం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మరొకసారి దీని మీద నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరొక 5 ఏళ్ల పాటు వార్షిక కౌలును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో దీంట్లో భాగంగానే నిన్న వార్షిక కౌలుకు సంబంధించినటువంటి డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేయటం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు CBSE కాకుండా ఈ ఏడాది స్టేట్ సిలబస్లో కూడా ఎగ్జామ్ రాయటానికి అనుకూలంగా ఇచ్చినటువంటి నిర్ణయం అందరికీ తెలిసిందే.
దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ట్వీట్ ప్రకారం తిరోగమన దిశలో విద్యారంగాన్ని వెనక్కి తీసుకెళ్లేటువంటి నిర్ణయాలు చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ చేపడుతున్నారని, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు నాడు నేడు ద్వారా పాఠశాలలను బాగు చేశామని చెప్పి, అలాగే భారీ స్థాయిలో మార్పులు తీసుకువచ్చామని, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇచ్చామని, 6వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ప్యానల్స్ ద్వారా విద్యాబోధన చేశామని, మధ్యాహ్నంలో ప్రతిరోజు ఒక మెనూని తీసుకువచ్చి పౌష్టికాహారాన్ని అందించామని, అలాగే టొఫెల్స్, ఐబీ, అలాగే ఐలెట్స్ ఇలాంటి వాటికి కోచింగ్ కూడా ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నామని, సిబిఎస్ఈ విధానాన్ని తీసుకొచ్చామని, ఇంగ్లీష్ మీడియం విధానాన్ని కూడా తీసుకువచ్చామని, ఇలాంటి గణనీయమైనటువంటి మార్పులు తీసుకువచ్చి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని తాము ప్రయత్నిస్తుంటే వీరు తిరోగమన దిశలో అడుగులు వేస్తున్నారని, ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పి ఆ రోజు కోర్టుల్లో కేసు వేసింది మీరు కాదా అని చెప్పి జగన్ ప్రశ్నించడం జరిగింది. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో నిన్న 3 ఐపీఎస్ అధికారులని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఒకే రోజు 3 ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి కావటం. దీనికి సంబంధించే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పందించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవటం జరిగిందని, ఎవరైనా సరే తప్పు చేస్తే ఉపేక్షించే పరిస్థితే లేదని, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి కాదని చేతల ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా జత్వానీ కేసులో ఇంత త్వరగా యాక్షన్ తీసుకున్నటువంటి ప్రభుత్వం తన కేసులో కూడా త్వరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని, తన కేసులో ఇంతవరకు ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి ఆయన కాస్త విచారం వ్యక్తం చేయటం కూడా జరిగింది. మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో యువగళం పేరుతోటి కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి 100 కిలోమీటర్లకు ఆయన ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేయటం, అక్కడ ఒక హామీని ఇవ్వటం జరిగింది. దీంట్లో భాగంగానే మొదటి 100 కిలోమీటర్ల వద్ద బంగారుపాళ్యం వద్ద ఆయన ఒక హామీ ఇవ్వటం జరిగింది. స్థానికంగా ఇక్కడ ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తున్నటువంటి నేపథ్యంలో బంగారుపాళ్యంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డయాలసిస్కి కావలసినటువంటి యంత్ర పరికరాలు, దానికి సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు, అలాగే వాటర్ ప్లాంట్, వీటికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా చకచకా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఇక్కడ ఎవరైనా సరే పేషెంట్లు ఉన్నట్లయితే వీరికి డయాలసిస్కి సంబంధించి చిత్తూరు వరకు వెళ్ళి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు బంగారుపాళ్యంలో ఈ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి 7 మండలాల్లో ఉన్నటువంటి డయాలసిస్కి సంబంధించినటువంటి రోగులకు చిత్తూరు వరకు వెళ్ళేటువంటి వెతలు తప్పుతాయి అనేది స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నటువంటి అంశం. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక నల్లని గుర్తు తెలియనటువంటి బ్యాగ్ కనిపించిందని, దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇంటెలిజెన్స్ వాళ్ళు వీటి గురించి బాంబ్ స్క్వాడ్ దీని గురించి చెక్ చేస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈరోజు అందాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలోకి వెళ్తే సీఎం వెళ్ళేటువంటి ఈ దారిలో జూబ్లీ హిల్స్లో ఒక డమ్మీ బాంబుని ఏర్పాటు చేశారని, ఆ డమ్మీ బాంబు ఆ బ్యాగ్లో పెట్టి అక్కడ ఉంచారని, ఇది ఒరిజినల్ బాంబు కానప్పటికీ కూడా దీన్ని ఇక్కడ ఎవరు ఉంచారు, ఎందుకు ఉంచారు, ఏంటి అనేటువంటి అంశాల మీద పోలీసులు దృష్టి సారించడం జరిగింది. అసలు ఈ బ్యాగ్ ఈ ప్రాంతానికి ఎలా వచ్చింది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. దీంట్లో భాగంగా 3 వ్యక్తుల్ని అనుమానితులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఒక సినిమాలో ఒక బ్లాస్ట్ కోసం ఈ డమ్మీ బాంబుని తయారు చేశారని, ఆ సినిమా యూనిట్కి తరలించాల్సి ఉందని వారు తెలియజేసినట్లుగా తెలుస్తుంది. అయితే మరి అక్కడకు తరలించాల్సినటువంటి బాంబుని సీఎం వెళ్ళేటువంటి దారిలో సీఎం నివాసానికి దగ్గరలో ఎందుకు ఉంచారనేదే తెలియాల్సి ఉంది. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ని కోర్టు ఆదేశాలతోటి ఆదివారం మధ్యాహ్నం నుంచి కూడా పోలీసులు విచారణకు తీసుకోవటం జరిగింది. వారు రిమాండ్లోకి తీసుకుని ఆయన్ను విచారిస్తున్నారు. అయితే
నందిగామ సురేష్ని ఏ ప్రశ్నలు అడిగినా తనకు తెలియదని, తనకు సంబంధం లేదు అని చెప్తూ వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న పోలీస్ అధికారులు ఆయన్ను మరొకసారి విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో ఆయన అదే సమయంలో గొడవ జరుగుతున్నటువంటి సమయంలో పార్టీ కార్యాలయం వద్దకు ఎందుకు వచ్చారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన లేదు, నేను అక్కడికి రాలేదు అని చెప్పడంతో ఆధారాలను ఆయన ముందు ఉంచి ఇది మీరు కాదా, ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దాంతో ఆయన లేదు, ఆ సమయంలో నేను అటువైపుగా వెళ్తున్నాను, ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది అని చెప్పి ఆగి చూడటం జరిగింది, అంతే తప్ప నేను ఇక్కడికి కావాలని రాలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డితో, తలసిల్ల రఘురామ్తో మీరు ఎందుకున్నారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. లేదు, నేను వాళ్ళతో ఉండలేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వారు ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫుటేజ్ని, దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఆయనకు చూపించినట్లుగా తెలుస్తుంది. లేదు, నేను ఇక్కడి నుంచి వేరే మార్గంలో అక్కడికి వెళ్ళానని, వాళ్ళతో కలిసి వెళ్ళలేదని, వాళ్ళకి తనకు సంబంధం లేదని చెప్పి ఆయన మరొకసారి బుకాయించేటువంటి ప్రయత్నం చేయటంతో మాజీ ఎంపీ నందిగామ సురేష్ గన్మెన్ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆయన ముందుంచడం జరిగింది. దీంతో ఆయన ఏం చేయాలో అర్థం కాక తడబడినట్లుగా సమాచారం. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి 6 నెలలు రిమాండ్లో ఉండి ఇటీవల రిలీజ్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తరువాత ఢిల్లీకి ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి ప్రశ్నకు తెరపడింది. కేజ్రీవాల్ పార్టీలో ఉన్నటువంటి, తన ప్రభుత్వంలో, తన క్యాబినెట్లో ఉన్నటువంటి ఒకే ఒక్క మహిళా మంత్రి అతిశిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరుని ప్రతిపాదించడం, దీనికి ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించినటువంటి నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ జైల్లో ఉన్నటువంటి సమయంలో కూడా పార్టీలో ఆమె కీలకంగా వ్యవహరించడం జరిగింది. ప్రతి విషయము ఆమె దగ్గరుండి చూసుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెనే ముఖ్యమంత్రిగా చేయబోతున్నట్లుగా కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. ఈరోజు సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ని కలిసి కేజ్రీవాల్ తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. అనంతరం అతిశి తనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల మద్దతుతోటి ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపడుతున్నట్లుగా తన మద్దతుకి సంబంధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ని కోరతారు. తర్వాత ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి సంబంధించి ఒక ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. విద్యారంగాన్ని తిరోగమన దిశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నడిపిస్తున్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే విద్యాశాఖ మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించడం జరిగింది. జగన్ ట్వీట్కి బదులిస్తూ ఆయన జగన్ అసలు ఎక్కడ చదివాడో, ఏం చేశాడో కూడా ఎవరికీ తెలియదని, ఒక ఫేక్ వ్యక్తిని, ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటుగా మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, మొత్తం 1000 పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పాలయ్యారని, అలాగే సరైనటువంటి ప్రణాళిక లేకుండా 10వ తరగతి పరీక్షలను CBSEకి మార్చడం ద్వారా విద్యార్థులు చాలా నష్టపోతున్నారని, కాబట్టి తాము దీన్ని రద్దు చేయడం జరిగిందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి CBSE పరీక్షా విధానాన్ని అమలు చేస్తామని, వారికి చిన్నగా CBSE విధానాన్ని అమలు చేస్తూ తీసుకువచ్చి 10వ తరగతికి వచ్చేటప్పటికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో CBSE పరీక్షలకు సన్నద్ధం అయ్యే విధంగా ఏర్పాట్లు చేపడతామని, మీరు తీసుకొచ్చిన ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు, అర్ధరాత్రి ఆత్మలతో డిస్కస్ చేసి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని, ఇక మీరు ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలు కాకుండా విద్యార్థులు చాలా వరకు నష్టపోతున్నారని, తమ ప్రభుత్వం అలా ఆత్మలతో డిస్కస్ చేసి తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకోదని, నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకుని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విధానాలు రూపొందిస్తుందని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది.